హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు తీసుకొని నూనె లేకుండా కడాయిలో ఫ్రై చేసుకోండి. దాన్ని పొడి చేసి పెట్టుకోండి. తర్వాత ఒక స్పూన్ ఆవాలు, కొన్ని మెంతులు, అలాగే ఆయిల్ లేకుండా కడాయిలో ఫ్రై చేసుకొని వాటిని కూడా పొడి చేసి పెట్టుకోండి. ఒక మామిడికాయని ముక్కలు చేసి పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని అందులో వేసుకోండి. అలాగే ఆవపొడి, మెంతి పొడి కూడా అందులో వేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పొడిని కూడా వేసుకోండి. కారంకి సరిపోయేటట్టుగా పొడిని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా అందులో వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న పచ్చడిని పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. అందులో ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి. అందులో కొంచెం కరివేపాకు, అలాగే ఒక ఎండుమిరపకాయ ముక్కలుగా చేసి వేసుకొని ఫ్రై చేయండి. ఇందులో ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న పచ్చడిని ఈ పోపులో వేసుకొని కలుపుతూ కొంచెం సేపు మగ్గనివ్వండి. అంతే అండి, రుచికరమైన మామిడికాయ పచ్చడి తయారైపోయింది. ఇది మనం అన్నంలో కానీ, దోశలో కానీ, ఇడ్లీలో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తినండి. రుచి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పచ్చడి ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి.